పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్స్ ఇచ్చింది. పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్లోగా ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఇటు బీహార్లో పర్యటించిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 30వ తేదీ నుంచే సమావేశాలు జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తి చూపుతూ బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సుబౌల్లో నిర్వహించిన పాదయాత్రకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి సీఎం హాజరయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు బట్టి, పొన్నం, సీతక్క, పొంగులేటి, వాకిటి పాదయాత్రలో పాల్గొని రాహుల్ కి సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు పూల్ పరాస్ వద్ద లోక్సభ ఎంపీ ప్రియాంక గాంధీని కలిశారు రేవంత్ రెడ్డి, మంత్రులు. ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటు నిపుణుల కమిటీతో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం 29న కేబినెట్ కు నివేదిక అందించనుంది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇటు కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అంశంపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీన అన్ని గ్రామ పంచాయతీల ఓటర్ లిస్టును డిస్ప్లే చేయాలని ఈసీ ఆదేశించింది. 29న పొలిటికల్ పార్టీలతో మీటింగ్, 30లోగా మండలాల వారీగా రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. వచ్చే నెల 2వ తేదీలోగా ఫైనల్ ఓటర్ లిస్టును ప్రకటించాలని నోటిఫికేషన్లో తెలిపింది. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా జిల్లాల్లో ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండపాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. ఈ సంవత్సరం కూడా వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత కరెంటు కల్పిస్తోందని చెప్పారు. విఘ్నాలు తొలగిపోయి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని కోరారు ముఖ్యమంత్రి.